సాయిరామ్ నీదయ సాయిరామ్ నీదయ సాయిరామ్ నీదయ చిత్తమా బ్రహ్మమానవే శ్రీ సాయి దేవుని హత్తుకొన్నగా చూడవే చిత్తమా బ్రహ్మమానవే శ్రీ సాయి దేవుని హత్తుకొన్నగా చూడవే చిత్తమా భ్రమమాని దేహము పుత్తదని సద్గురుని వల్లను వత్తి మలిగడిలో నన్ను ఘనమత్తు వదలితే మరల పుట్టవు చిత్తమా భ్రమమానవే శ్రీ సాయి దేవుని హత్తుకొన్నగా చూడవే అస్థి పంజరమందు జిక్కి అస్థి భాతిని గ్రాంచలేక ప్రియము వీడి భయము తోడా బంధనంబులు పెంచదగునా చిత్తమా భ్రమమానవే శ్రీ సాయి దేవుని హత్తుకొనగా చూడవే అస్థి పంజరమందు జిక్కి అస్థి భాతిని గాల్చలేకను ప్రియము వీడి భయము తోడా బంధనంబులు పెంచదగునా చిత్తమా బ్రహ్మమానవే శ్రీ సాయి దేవుని హత్తుకొనగా చూడవే ఎన్ని జన్మల పుణ్యఫలము ఎన్ని జన్మల పుణ్యఫలము ఎంత తరమా సాయి సన్నిధి ఎన్ని జన్మల పుణ్యఫలము ఎన్ని జన్మల పుణ్యఫలము ఎంత తరమా సాయి సన్నిధి అండకేమీ కుదువగాని దండి భావన చేయవు నువ్వు చిత్తమా బ్రహ్మమానవే శ్రీ సాయి దేవుని హత్తుకొనగా చూడవే సత్యధర్మ శాంతి ప్రేమలు నిత్య జీవితమందు నిల్పగా భ్రాంతి వీడగ సేవ చేయుము బాబా సర్వం వనుచు నమ్మి చిత్తమా బ్రహ్మమానవే శ్రీ సాయి దేవుని హత్తుకొనగా చూడవే మృణ్మయం బగ్గు దేహమందున చిన్మయత్వముగా నిరతము మర్మ భావన వీడిని దుష్కర్మలను దృంచంగబోనుము చిత్తమా బ్రహ్మమానవే శ్రీ సాయి దేవుని హత్తుకొనగా చూడవే సర్వాత్మక సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సాయీశ్వరుని పాదపద్మములకు ప్రణమిల్లుచు శ్రోతలైన సాయి స్వరూపులందరికీ నమస్కృతులు. మనం జ్ఞానవాహిని అధ్యయనం చేస్తున్నాము. ఇప్పటికి 6 ప్రబోధలు గడిచినాయి. ఈరోజు 7వ ప్రబోధ 8వ ప్రబోధం అధ్యయనం చేయాలి.
ఇప్పుడు మనం 7వ ప్రబోధం చెప్పుకుంటున్నాం. సచ్చిదానందమైన ఆత్మను ఆవరించిన అజ్ఞానమనే మలమును నివారణ కొరకు స్వామంటున్నారు. ఈ సచ్చిదానంద ఆత్మకు మలమనేటువంటి అజ్ఞానం ఆవరించింది. దానికి అది శుభ్రంగా తొలగించాలంటే పరబ్రహ్మ జ్ఞానము అనేటువంటి సబ్బు పెట్టాలి అన్నారు. నిర్మల నిష్ఠ అనే జలం వాడాలి అన్నారు. వైరాగ్యం అనే రాయిపై జ్ఞాన ధ్యానములు ఉతుకున్నప్పుడు నిజబోధ స్వరూపకు మగు బ్రహ్మాకారము ప్రకాశించును అన్నారు స్వామి. ఇక్కడ జలం అంటే నిర్మల నిష్ఠ అని గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఉతికినా కూడా మురికి పోలేదండి అంటే ఆ నీటిలో ఏదో పొరపాటు. అంటే నీటిలో కల్మషం ఉంటే మొత్తం పోదు, బట్టల్లో ఉన్నటువంటి మలినం పోదు. అట్లానే కొంతమంది, అయ్యా మీరు చెప్పినంతా వింటూనే ఉన్నాము, బ్రహ్మనిష్ట చేస్తూనే ఉన్నాము, కానీ మనసు పరిశుద్ధం కావడం లేదండి, ఎందుకని అడుగుతుంటా. ఇది సహజంగా అందరూ అడిగే ప్రశ్నే. అయితే ఆ దోషం సబ్బుది కాదు. సబ్బు అంటే ఏంటి? బ్రహ్మధ్యానము. పరబ్రహ్మ జ్ఞానం ఉంది కాదు, నువ్వు చేస్తున్నావు బాగానే ఉంది, కానీ జలంది. అంటే నీ దినచర్యలు ఆచారములు సరి కాకపోవడం వల్ల నికృష్టములొకటే మనశుద్ధి కావడం లేదు అన్నారు స్వామి. అంటే మనం బ్రహ్మధ్యానము చేస్తున్నా మన నడతలు, మన ఆలోచనలు, మన మాటలు ఇవి కూడా సక్రమంగా సరైన రీతిలో ఉండకపోతే మనం చేసేటువంటి యొక్క ఆ బ్రహ్మ ధ్యానము సరిగా మనకు వంట పట్టదు. దైవ శాస్త్రములు ఎట్టి వారికైనా వర్తిస్తుంది అన్నారు. భూమిలో గోధుమ విత్తనాలు పెడితే ఏ పంట వస్తుంది? గోధుమ పంటే వస్తుంది. పొట్లకాయ పెడితే పొట్లకాయ వస్తుంది, కాకరకాయ పెడితే కాకరకాయ వస్తుంది. కాకర విత్తు పెట్టి పొట్లకాయలు కావాలంటే ఎట్లా వస్తుందండి? రాదు. అదే విధంగా మన సంకల్పములు, మన సాధనలు వీటి బట్టే మనకు ఫలితాలు ఉంటాయి, కానీ ఊరిక అనుకున్నంత మాత్రాన ఫలితాలు వస్తాయా? రావు. పరమాత్మ ఉన్నాడనే సత్యాన్ని నిరూపించాలంటే జ్ఞాన దృష్టిని సంపాదించుకోవాలి. జ్ఞాన దృష్టి లేకపోతే పరబ్రహ్మాకారం తెలుసుకోవాలి. అయితే దూరంగా ఉన్నాయి వస్తువులు, వాటిని తెలుసుకోవటానికి మనం టెలిస్కోప్ను వినియోగిస్తాం. వింటే అది దగ్గరగా కనపడుతుంది. అదేవిధంగా సర్వభూతాంతరాత్మ అయినటువంటి పరబ్రహ్మను చూడగోరినటువంటి వారు జ్ఞాన దృష్టి అవసరం. అదే టెలిస్కోప్. సాధన లేక నేను నమ్మను అంటే అది అజ్ఞానం అవుతుంది. నాకు దేవుడు అక్కర్లేదంటే సేవ చాలు అంటారు కొంతమంది. నాకు సేవ చాలండి, దేవుడు అక్కర్లేదు. నాకు భక్తి అక్కర్లేదండి, భజన లేదు, సేవ చేస్తే చాలు, దీని మీద నాకు నమ్మకం లేదండి, సేవ అందే నమ్మకం అంటారు. వారు ఆధ్యాత్మికను, అట్టివారు ఆధ్యాత్మకం తెలియని వారే అన్నారు స్వామి. ఆధ్యాత్మిక జీవిత ఫలమే నిస్వార్థ సేవ. నిష్కామ కర్మ అంటే నిస్వార్థ సేవే. చెట్టు లేకపోతే పనులు ఎట్లా వస్తాయి? వేరు లేకపోతే చెట్టు వస్తుంది. ఆధ్యాత్మిక నిస్వార్థ సేవ, నిత్య ప్రేమ అవసరం అన్నారు. విత్తు ఏదో అనేది అదే. కృషిని బట్టే దైవ కృప ఉంటుంది. భక్తి ప్రేమలతో కూడిన జీవితాలే ధన్యం. అట్టి వారికి నిస్వార్థ సేవ సాధ్యం. నిస్వార్థ సేవకు కావలసింది భక్తి, ప్రేమ, ఈ రెండు అవసరం.
ఇంకా చెప్తున్నారు స్వామి, భగవంతుడు సర్వభూతాంతరాత్మ అనే విశ్వాసం భక్తికి ఉండాలండి. ఊరికే భజన పాటలు అంతవరకు కాదు. దానిలో ఉన్న నిగూఢ తత్వాన్ని కూడా ఇంకా స్వామి చెబుతున్నారు. భగవంతుడు సర్వభూతాంతరాత్మ అనేటువంటి విశ్వాసం ఉండాలి. అందరూ భగవంతుని బిడ్డలే అనేటువంటి స్థిరభావం ఉండాలి. స్వార్థం కలిగితే వారు చేసిన ఏ పైనా సేవ కిందకు రాదు అన్నారు స్వామి. ఒక్క దేవుడు, అతని సంకల్ప కృషి తప్ప ఈ లోకంలో ఏదీ లేదు. అతడే అనేక రూపాల్లో చెంతకు వస్తున్నాడు. ప్రేమ విశ్వాసాలు స్థిరపడినంత వరకు భక్తిని భక్తిగాను, ధర్మమును ధర్మముగాను పాటించాలి. ఇక అంతే. ఆ భక్తి ఉన్నప్పుడు ఆ కాస్త భక్తి, ధర్మం ఉంటే మళ్ళీ ధర్మాన్ని. కానీ యథార్థమైనటువంటి స్థితి కలగగానే భక్తి, సేవ, ధర్మము అనేవి ఒకటిగానే తోస్తుంది అన్నారు స్వామి. ఒకటిగానే తోస్తుంది అన్నారు. ఆ ఒకటిగానే తోచేటువంటిది జ్ఞానము అన్నారు. అంటే భక్తి, సేవ, ధర్మము ఇవన్నీ కూడా ఒకటిగానే తోచేది జ్ఞానం అన్నారు. భేద దృష్టి జ్ఞానము కాదు అన్నారు. దేహ భావన ఉంటే నిస్వార్థ సేవ చేయలేడు అన్నారు. దైవ భావనతో, విశ్వప్రేమతో సేవ చేయాలి అన్నారు. అన్ని కార్యాలు దైవ కార్యాలుగా భావించాలి. జ్ఞాన దీపం లేని జీవితం చీకటిమయమే, చీకటి ప్రయాణమే, భయంతోనే ఉంటుంది. అజ్ఞానమే పెద్ద అంధకారము. జ్ఞాన భాస్కరుని వెలుగులో ప్రయాణం చేసేవాడు ధన్యుడు. అతని మూలన అతన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు కూడా చాలా లబ్ధిని పొందుతారు, ధన్యులైతారు. జ్ఞానం దైవభక్తి లేని వైరాగ్యం శోభించదు అన్నారు. జ్ఞానము దైవభక్తి లేనటువంటి వైరాగ్యం శోభించదు. నాకేం అక్కర్లేదండి, నేను అన్ని వదులుకున్నానండి మాట అంటాడు, కానీ క్రియలో అది ఉండదే. మానవుని యందు భక్తి జ్ఞానములు లోపిస్తే వానిలో విరాగం, సంస్కారం క్షీణిస్తుంది. కాబట్టి మానవుల్లో భక్తి జ్ఞానాలు లేకుండా విరాగం అంటే ఏంటి వస్తుంది? ఆ వైరాగ్యం ఏం లేదు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితికి ఇవే కారణాలు అన్నారు స్వామి. మనం ఎంత సాధన చేసినా ఆధ్యాత్మికంగా ఎందుకు ఎదగటం లేదంటే భక్తి జ్ఞానములు ఈ రెండు సమగ్రమైనటువంటి స్థాయిలో ఉండాలి. ఇవి లోపిస్తే ఆధ్యాత్మికం అభివృద్ధి కాదు అన్నారు స్వామి. అంటే స్వామి ఫండమెంటల్స్ చెబుతున్నారు, చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి ఇవి. భక్తి జ్ఞాన వైరాగ్యములు వేరు వేరు అని తలంచి ద్వేషించుతున్నారు. భక్తి వేరు, జ్ఞానం వేరు, వైరాగ్యం వేరు. అవన్నీ వేరు, ఎవరికి వాడేనాయా. భక్తి వాడు భక్తే, జ్ఞానం ఉన్నాడు అది ఆయన 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 రూట్ వేరు, వైరాగ్యం ఉన్నాడు అసలు ఏమీ లేదంటాడు, ఆయన రూట్ వేరు. ఈ విధంగా ద్వేషభావం కలిగించుకుంటూ ఉంటారు. కానీ స్వామివారు ఏమంటున్నారంటే ఈ మూడింటిని కలిపి సాధన చేయాలి అంటున్నారు. భక్తిలో జ్ఞాన వైరాగ్యాలను నిరూపించాలి. భక్తి లేని వైరాగ్యం, భక్తి వైరాగ్యాలు లేనటువంటి జ్ఞానం, వైరాగ్యం జ్ఞానం లేనటువంటి భక్తి గమ్యము చేర్చదు. అయితే కొంచెం పుణ్యం అయితే వస్తే రావచ్చు అన్నారు స్వామి. పుణ్యం వస్తుందే కానీ మనకు మోక్షాన్ని ఇవ్వదు అని చెప్పారు స్వామి. ఈ విషయాన్ని వారు పద్యాల్లో కూడా చెప్పారు. పువ్వు లేక కాయ పుట్టదు చెట్టున, కాయ లేక ఫలము కలుగబోదు. పువ్వు లేక కాయ పుట్టదు చెట్టున, కాయ లేక ఫలము కలుగబోదు. కర్మనిష్ట లేక కలుగదు భక్తియు, భక్తి లేక జ్ఞాన భరితుడగునా అని స్వామి. ఇది చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం ఈ పద్యాలను కూడా అధ్యయనం చేస్తున్నాం.
అది చాలా మంచిది. అయితే పద్యాలు పద్యాలు కాకుండా అలా ఉండకుండా సందర్భానుసారంగా ఆ పద్యాన్ని అక్కడ మనం చదువుతూ ఆ విధంగా అవగాహన చేసుకుంటే మనకు సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. అట్నే స్వామి చెప్తున్నారు, తామసంబు విడుక తామసంబు విడక తత్వంబు కలరాదు, రాజసంబు విడక రాదు భక్తి, సాత్వికంబే భక్తి సాధనంబగునయ, ఉన్న మాట తెలుపుచున్న మాట. తత్వజ్ఞానం కావాలంటున్నావు, తామసం పోవడం లేదు. ఈ తామసం వదలకపోతే తత్వజ్ఞానం రాదన్నారు. రజోగుణం రాజసం పోకపోతే భక్తి ఏమొస్తుంది? నేను అహంకారాన్ని ఫీల్ అయ్యే వాడికి భక్తి ఉంటుంది. కనుక తామస గుణము రాజస గుణాన్ని వదిలిపెట్టి సాత్వికమైనటువంటి గుణంతోనే ఉంటే అది భక్తికి సాధన అవుతుంది అని స్వామి చెప్పారు. కర్మ మార్గం విడరాని కాలిబాట, కర్మ మార్గం విడరాని కాలిబాట, భక్తి మార్గం సులువైన బండి మాట, జ్ఞానమన జ్ఞానమన విమానంబుపై యానమరయ, యోగమన వార్థిపై తను ఓడకాదే, కర్మ మార్గం విడరాని కాలిబాట. ఈ కర్మ మార్గం కాలిబాట, పెట్రోల్ అక్కర్లేదు, దానికేం పెట్టుబడి అక్కర్లేదు. ఓపిక ఉంటే పిక్కలో హాయిగా నడిచిపోవచ్చు. అయితే భక్తి మార్గం అనేది బండి బాట అన్నారు. బండిలో ప్రయాణం చేయటం. జ్ఞానం అంటే విమానంపై ప్రయాణం చేయటం. యోగం అంటే ఓడ ప్రయాణం. అద్దమందున ప్రతిబింబమంటనట్ల, అద్దమందున ప్రతిబింబమంటనట్ల, తామరాకులు నీటిచే తడువనటుల, పాపమంటదు మనుజుని భక్తి వలన, సత్యమును తెలుపు మాట శ్రీ సాయి మాట. కాబట్టి అద్దంలో మన ప్రతిబింబం కనపడతాం. అద్దంలో మనం చూసుకుంటే మన యొక్క ప్రతిబింబం కనపడుతుంది. అద్దమందున్న ప్రతిబింబమంటనటుల్లా, అయితే కనపడుతుందే గాని ఈ ప్రతిబింబం అద్దానికి తాగుతుందా? తాగట్లేదే. తామరాకు నీటిలో తడుస్తుందా? తడవదు. తామరాకుపై నీటి బొట్టు దళదళకి రాలిపోతుంది. అట్లానే భక్తి కలిగినటువంటి వాడికి పాపం అంటదు అని చెప్పారు. ముందేం చెప్పారు? భక్తి గురించి చెప్పారు. అలాంటి భక్తి కలిగినటువంటి వాళ్లకు పాపం అంటదని ఈ పద్యంలో చెప్పారు. ఇట్టి సాధనకు మొదలు పవిత్రత, చిత్తశుద్ధి ముఖ్యం అన్నారు. పవిత్రత ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలి. పవిత్రత ఎలా వస్తుంది? మనోవాక్కాయ కర్మలు ఒకే రీతిగా ఉండాలి. చెప్పేది ఒకటి, చేసేది, ఆలోచించేది ఒకటి ఉండకూడదు. డూ గుడ్, సే గుడ్, బీ గుడ్ గా ఉండాలి. మంచినే గ్రహిస్తూ చెడు భావాలు రానియకుండా ఉన్నప్పుడు ఈ చిత్తం శుద్ధి అవుతుంది. కన్నవి, విన్నవి, తిన్నవి కొంతవరకైనా జీవితంలో గుణరూపంగా కనిపించాలయ్యా అంటారు స్వామి. మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు, తిన్నవి అంటే మీరు అనుభవిస్తున్నారు, దైవ సంఘటనలో లీలలు అనుభవిస్తున్నారు. ఇంత అనుభవించినప్పుడు మీ గుణంలో మార్పు రావాలి కదా. మీ గుణంలో మార్పు రాకపోతే ఎందుకు ఇవన్నీ అని స్వామి. అట్లా మనోవాక్కాయ కర్మలలో చూపినవే
నిజమైన వివేకము. వివేకం అజ్ఞానం వివేకం కనుక లేకపోతే అజ్ఞానం వెంటనే వస్తుంది. జ్ఞానులైన వారు ద్వేషరహితులుగా, సర్వభూత ప్రియులుగా, స్వార్థరహితులుగా, త్రికరణ శుద్ధితో ఉంటారు. అంటే ఈ క్వాలిటీ అన్ని మనం ఉండాలి అని, వాళ్ళు ఉంటారు, వాళ్ళ సంగతి ఏదో వాళ్ళు ఉంటారని మనం ఉంటాం అనుకోదు. మనం కూడా ఉండాలనే స్వామివారి యొక్క ఉద్దేశం. ఎందుకని? అజ్ఞాన దశలో ఉన్న మన జ్ఞానం తీసుకెళ్తున్నారు స్వామి చేయబట్టుకొని. కాబట్టి ద్వేషం ఉండకూడదు. సర్వభూత ప్రియంగా ఉండాలి. సర్వభూత ప్రియం ఎలా వస్తుంది? అన్ని భూతములలో ఉన్నటువంటిది ఆ పరమాత్మ ఒకటే చైతన్యం అనేటువంటి దృఢ విశ్వాసం నీకు కలిగి ఉంటే తప్పకుండా వస్తుంది. అది ఆ ప్రియం వస్తుంది. అప్పుడు స్వార్థం ఏముంటుందండి? స్వార్థం ఉండదు. అప్పుడు త్రికరణ శుద్ధి ఉంటుంది. ఆ త్రికరణ శుద్ధితోనే సాధనలు ఏదైనా చేయాలి. అంతేగాని సాధనలు చేసి ఫలమే మిషమము లేక, యోగములు పూని ఫలమేమి ఓర్పు లేక, జపములో నరించి ఫలమేమి శాంతి లేక, చవిటి భూమిని దున్నిన చందమదియే. నిర్మోహమాటంగా చెబుతున్నారు స్వామి. మనం అర్థం చేసుకోవాలి. సాధనలు చేసి ఫలమే మిషమము లేక. మనోనిగ్రహం లేకుండా సాధనలు చేస్తే ప్రయోజనం. గంటల తరబడి సాధన చేశారంటే ఏంటి ప్రయోజనం? యోగములకు నిఫలమేమి ఓర్పు లేక. నువ్వు యోగాభ్యాస నిరతుడు అయితే నీకు క్షమాగుణం ఉండాలి, ఓర్పు ఉండాలి. అంతేగాని ఓర్పు లేకుండా నువ్వు వ్యవహరిస్తే నీకు యోగం ఎలా ఫలిస్తుందయ్యా? జపములనరించి ఫలమేమి శాంతి లేక. ఈ జపం దేనికి? మనకు శాంతిని కలుగజేయటానికి. మనం ఎప్పుడు టెన్షన్లో ఉంటాము, ఏదో జపం చేస్తున్నాం. ఏంటి ఆ జపం వల్ల ఉపయోగం? ఇవి ఎట్లా ఉంటుందంటే, చవిటి భూమి దున్నిన చందమది. చవిటి భూమి సారవంతమైంది కాదు. అది దున్ని అక్కడ విత్తనాలు పెడితే మనకు పంటలు ఉంటాయని పండవు. అజ్ఞానులు స్థూల శరీరము, మనస్సు, దాని ఉత్తరులతోనే ఐక్యమవుతున్నారు. ఈ అజ్ఞానులు ఎవరైతే స్థూల శరీరంతో, మనస్సుతో, దాని వృత్తులతో ఐక్యమై తిరుగుతున్నారో వాళ్ళందరూ అజ్ఞానులేనండి. అజ్ఞానం అంటే మాకు చదువు రాదండి, ఇంత డిగ్రీలు ఉన్నాయని అనుకోవటం కాదు. ఇంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం మేము అజ్ఞానం అంటే ఇది అనుకోవటం కాదు. వాస్తవానికి శరీరము, మనస్సు పరికరములు మాత్రమే. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్. ఎవరి చేతిలో? జీవుని చేతిలో. అయితే ఆ ఇన్స్ట్రుమెంట్స్ కు వశం కాకూడదు జీవుడు. జీవుడి చేతిలోనే అవి పరికరాలుగా ఉండాలి, శరీరము, మనస్సు. అంతేగాని శరీరానికి దాసుడు కాకూడదు. ఒక శరీరం చూసి దాసత్వంతో సరెండర్ అయిపోతారు. ఆ శరీరం మీద మోజు పెరిగిపోతుంది. దానితోనే తన జీవితం అనుకుంటాడు. మరి ఆ విధంగా బానిసగా బతుకుతావా? బతకవాకు. నిజమైనది, సత్యమైనది, నిర్మలమైనటువంటి ఆత్మపురుషుడు మనస్సుకు వెనుక ఉన్నాడు అన్నారు స్వామి. మనస్సుతో నువ్వు ఉన్నావు. మనసుతో ఉన్నప్పుడు ఆ యొక్క పరమాత్మ స్వరూపం నీకు ఎలా కనపడుతుంది? మనస్సు వెనకనే ఉన్నాడు పరమాత్మ. అందుకనే అంటారు, కనుల కగపడు దృశ్యం కాంతి మేరు, సత్యమిదయచక సంబరమున తెరను దాగిన సత్యంబు తెలియగోర, విశ్రమింపగ నా తోడ వెడలి రెండు. ఇది ఎక్సలెంట్ అయినటువంటి పద్యం. ఎన్నోసార్లు రిపిటేషన్ వస్తుంది ఇది. కనుల కగపడు దృశ్యం కాంతి మీరు. మనకేం కనపడుతుంది? నామ రూపాత్మక గుణాత్మకమైనటువంటి
అనేకమైన దృశ్యాలు కనపడుతున్నాయి. దృశ్యాలు మనుషులు పడుతున్నారు, ఎన్నో భావాలు కనపడుతున్నాయి. ఇవి సత్యం కాదు. మరి ఏ సత్యం? సత్యమది అని ఎంతక సంబరమున తెరను దాగిన సత్యంబు తెలియగోర. తెరను వెనుకుందయ్యా సత్యం. అంటే ఏ తెర? ఇదేం సినిమా తెర కాదు, కాదు, మాయాతెర, త్రిగుణాత్మకం అనే తెర, మనసు అనే తెర. దాని వెనుకుంది, నువ్వు యువతలో ఉన్నావు. ఆ తెరను చీల్చుకో, నీకు కనపడుతుంది. కన్నుల కప్పడు దృశ్యం కాంతి మీరు సత్యమిది అతక సంబరమున తెరను దాగిన సత్యంబు తెలియగోర. విశ్రమింపగ నాతోడబెడలిరం. రెస్ట్లెస్ గా నాతో రండి అన్న. ఇక్కడ పెట్టాడు స్వామి, నాతో రమ్మంటున్నాడు. స్వామితో మనం పోవాలంటే అర్థం ఏంటి? స్వామి చేసే స్వామి ఆదర్శాన్ని మనం పాటించాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, ధర్మాన్ని ఆచరించాలి, శాంతంగా ఉండాలి, ప్రేమతో వ్యవహరించాలి, హింస చేయకూడదు. హార్ట్ నాట్ హెల్ప్ లవ్ సర్వ. ఇదే ఈ మార్గంలో రమ్మంటున్నాడు. విశ్రమింపగ నాతోడబెడలి రెండు అని అంటున్నాడు. మనోవృత్తులతో శరీరంతో కలిసిపోవడం వల్ల మానవుడు అనేక కష్ట నష్టములతో దుఃఖంతో నిండిపోతూ ఉన్నాడు. ఈ బ్రహ్మాండమంతయు ఏది రూపనామములు కనిపించుతున్నవో అంతయు అవన్నీ మనకల్పితములే, మనస్సు చేత సృష్టింపబడినవే. ఇది సత్యం కాదన్నారు. చూడండి మరి. అంటే కొంచెం మన డెప్త్ ఆఫ్ థింకింగ్ కొంచెం బాగా పదును పెట్టి ముందుకు పోవాలి. మనకి ఏ దృశ్యంత నశ్యమని ఏది చూసినా అది నశించిపోయేది. అది శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపం ఈ దృశ్యం అవతల ఉన్నది. అది కాబట్టి ఇట్టి మనోవృత్తులను భావములను అణచివేయగలిగినప్పుడే నిజమైన స్థితి తెలుసుకుంటాము అని స్వామి చెప్తున్నారు. తర్వాత ముక్తి అనగవే ఆకాశం ఉండలేదు. ముక్తి ముక్తి పెద్దవాళ్ళు ముక్తి కావాలని ఒకళ్ళు పట్టుబట్టి ఎన్ని రోజులకైనా ఆ స్వామిని అడగాలి, నేను తెలుసుకోవాలనేటువంటి ఉన్నాడు. చాలా నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు ఉన్నాడు. చివరికి స్వామి వస్తే, స్వామి ఇంటర్వ్యూ ఇస్తే ఆ ఇంటర్వ్యూలో అడుగుతాడు, స్వామి నాకేం అక్కర్లేదు, ముక్తి కావాలన్నా. నీకు ముక్తి కావాలా? స్వామి నవ్వుదు, నాకు ముక్తి కావాలి అన్నావు కదా, నాకు కావాలి అనేటువంటి తీసేసుకో, ముక్తి నీ దగ్గరనే ఉంది కదా అన్నాడు స్వామి. నాకు కావాలి అనేటువంటి భావాలను నీలో తీసేసుకుంటే ముక్తి నీ దగ్గరనే ఉంది, ఇచ్చేదేముంది? దీనిలోని అంతరార్థం మనం తెలుసుకోవాలి. ముక్తి అన్నగవేరు ఆకాశంబునలేదు, చిత్త వృత్తులడంచి నిశ్చింతనుండు. ఈ చిత్త వృత్తులు ఏవైతే ఉండో అవన్నీ రూపమాపి నశింపజేసి నిశ్చింతగా ఉండేటువంటి స్థితి మోక్షం. దాన నశమాయ, దానివల్ల మాయ నశిస్తుంది. ఆత్మయేనగు సర్వమన్యంబు కాదు. అప్పుడు ఆత్మయే ఉంటుంది, ఇంకేం ఉండదు అని స్వామి చెప్పారు. చెరువులో నీరు నిశ్చలంగా ఉన్నప్పుడే అడుగు భాగంలో ఉన్నటువంటి ఇసుక మనకు కనపడుతుంది. అట్లే మనోవృత్తులు అణచివేసి అజ్ఞానమును పారద్రోలి మనశ్శాంతి నిశ్చయముగా ఉన్నప్పుడే ఆత్మ అనే బ్రహ్మమును మనం తెలుసుకోగలుగుతాము అని స్వామి చెప్పారు. కాబట్టి నాయనలారా,
తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం పాటుపడేటువంటి మనోవృత్తులను, సంకల్పాలను చోటివ్వకుండా ప్రత్యేగాత్మను తెలుసుకొని శాశ్వత బ్రహ్మానందాన్ని, అమృతత్వాన్ని, శాశ్వత శాంతిని, అనంత జ్ఞానాన్ని మనం పొందాలి అని స్వామి చెప్పారు. వైరాగ్య వివేకముల వలన ముముక్షత్వం పొందవచ్చును. వైరాగ్యము అంటే, విరాగం అంటే ఏంటండి? రాగం అంటే కోరిక. వైరాగ్యం అంటే కోరిక లేని స్థితి అండి. అందుకనే ముందర సీలింగ్ ఆన్ డైజెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం. సీలింగ్ ఆన్ డైజెస్ ముందర ఉండాలి, తర్వాత ఆ డైజెస్ కూడా భగవదార్పణ చేయాలి. కాబట్టి వైరాగ్యం అంటే కోరిక లేని స్థితి. వివేకం అంటే మనం చూసేటువంటి దృశ్యము నశించేది, దాని వెనుక ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపమే శాశ్వతము అనేటువంటి వివేకం. అదనమాట. మిథ్యా దృష్టి అంటే ప్రాపంచిక దృష్టి అని గుర్తుపెట్టుకోండి. దివ్య జ్ఞానమును కలిగి ఉంటే సమాధి, ఓపికతో చింతనను వృద్ధి చేసుకొని వివేక వైరాగ్యములతో ఆత్మజ్ఞానాన్ని పొందాలి. సమాధి వలన అభ్యుదయము అంటే డెవలప్మెంట్ అండి. అభ్యుదయము అంటే డెవలప్మెంట్. ఏం డెవలప్మెంటు? జ్ఞానం వదిలించుకొని, అజ్ఞానాన్ని వదిలించుకొని జ్ఞాన మార్గంలో వృద్ధి చెందడం, అది డెవలప్మెంట్. నిశ్రేయసము అంటే మోక్షము కలుగుతుంది. అహంకారం, తన్మాత్రలు మొదలైనటువంటి అన్నీ కూడా అజ్ఞానం వల్లనే పుట్టుతున్నవి. ఆత్మజ్ఞానం కలిగితే అజ్ఞానం పోతుంది. ఆత్మజ్ఞానం కలిగిన దానికి గుర్తులు ఏంటయ్యా? ఏం ఆత్మజ్ఞానం కలిగిన దానికి గుర్తుని? నాకు కలిగిందండి. ఏం కలిగింది? ఆ కలిగింది ఏదో నువ్వు టెస్ట్ చేసుకో. ఒకళ్ళు టెస్ట్ చేస్తే అహంకారం అవుతుంది, వాళ్ళ మీద కోపం రావచ్చు. ఆ టెస్ట్ చేసినానికి అహంకారం రావచ్చు. ఇదంతా ఎందుకు? అసలు ఆత్మజ్ఞానం ఉందనేటువంటి దానికి గుర్తులు చెప్పారు స్వామి. అది ఉందో లేదో మనం చూసుకుంటే చాలు. ఏంటి అంటే వాసనారాహిత్యం. మనకు దేని యందు వాసన ఉండకూడదు, అంటే అట్రాక్షన్ ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదు. శాస్త్ర వాసన, లోక వాసన, వాసనలు చాలా ఉన్నాయి. ఈ వాసనలో మనకు ఎలాంటి యొక్క ఆసక్తి ఉండకూడదు. అహంకార మమకారము నాశనం చేసుకోవాలి. సర్వభూత సమానత్వము అంతా బ్రహ్మస్వరూపంలో, ఆ బ్రహ్మస్వరూపం ఉన్నదేటువంటి భావన కావాలి. ఇదే ఆత్మజ్ఞాన సారము అని స్వామి చెప్పారు. అందుకనే స్వామి అంటున్నారు, మనసు బుద్ధి చిత్తు మరి అహంకారంబు ఎచట పెరిగి ఎచట పుట్టి పెరిగి ఎచటనంగు, అది శివుడు ఆత్మ నరసి చూడంగను మరణం ఎప్పుడు లేదు మాన్యులారా. ఇది ఒక్కటి నమ్మినా కూడా చాలు, అని శాస్త్రాలు తెలిసినట్టే. మనసు మనసు, బుద్ధి బుద్ధి, చిత్తు అంటే చిత్తము, అహంకారం ఇవన్నీ అంతఃకరణాలు. ఇవి ఎక్కడ పుట్టినాయి, ఎక్కడ నశిస్తున్నాయి? పరమాత్మ నుండే వచ్చినాయి, పరమాత్మ నుండే నశిస్తున్నాయి. ఆ పరమాత్మే ఆత్మ. కాబట్టి ఇది నశించేవి నువ్వు కాదు, నువ్వే ఆత్మస్వరూపము. నశించని శాశ్వతమైన నువ్వే ఆత్మస్వరూపం అయితే మరణం అనేది ఏంటండి? మరణం ఒక భ్రాంతి అన్నారు జ్ఞానులు. ఎప్పుడు కూడా మరణం ఒక భ్రాంతి అన్నారు. గీతలో కూడా చెప్పారు, ఏముందయ్యా, జీర్ణ వస్త్రం తీసేసి కొత్త వస్త్రం కట్టుకున్నట్టు, ఈ శరీరాన్ని తీసేసి ఇంకో శరీరంలో దూరినట్టు. ఏముంది దానికి? మరణం ఏముంది ఇందులో అన్నారు. స్వామి మరణం గురించి ఇంకొక మాట కూడా చెప్పారు. ఏం చెప్పారంటే, మరణం అంటే దీర్ఘ నిద్ర అన్నారు. మరణం దీర్ఘ నిద్రట. నిద్ర చిన్న మరణం అట. మనం రోజు నిద్రపోతున్నాం, మరణిస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం. అయితే ఈ దశలో మనకు వెనకటి అన్ని గుర్తొస్తూ
కంటిన్యూషన్ గా మనం పనులు చేస్తున్నాం కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ ఇక్కడ దీర్ఘ నిద్రలో వచ్చేటప్పటికి, మరణంలో వచ్చేటప్పటికి ఈ యాక్టివిటీస్ అన్ని కూడా నల్లని వాడైపోతాయి. అవి ఏ రూపంలో ఉంటాయంటే వాసనా రూపంలో ఉంటాయి. కాబట్టి మళ్ళీ జన్మెత్తి, మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, పునరపి జఠని జఠరే శయనం, జనని జఠరే శయనం. ఈ విధంగా మళ్ళీ మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ నుంచి కంటిన్యూషన్ ఉండదు. తర్వాత కంటిన్యూషన్ ఉంటుంది. అంటే ముందర ఇవన్నీ కూడా ఈ అవసరాన్ని అనుభవించాలి, బాల్య దశ అవన్నీ అనుభవించాలి. మళ్ళీ కొత్త కొత్త భావాలను మళ్ళీ వస్తుంటాయి. ఇదండి సంసారం అంటే. ఇక ప్రబోధ 8ని మనం అధ్యయనం చేద్దాం. 7 ప్రబోధ, 7వ ప్రబోధ అయిపోయింది. స్వామి అంటారు, చక్షువులు లేకుండా చూడవచ్చు, చెవులు లేకుండా వినవచ్చు, నోరు లేకుండా మాట్లాడవచ్చు, ముక్కు లేకుండా వాసన పీల్చవచ్చు, మనసు లేకుండా గ్రహించవచ్చు, కాళ్ళు లేకుండా నడవవచ్చు. చూడండి, ఏమి లేకుండా చేయొచ్చట. నీవు పవిత్రమైన శుద్ధ అంతఃకరణవు, నీవే పరమాత్మవు. ఇది తెలుసుకోలేక కర్మేంద్రియాలపై ఆధారపడి తప్పిస్తున్నావయ్యా అని స్వామి చెప్తారు. ఆత్మ అన్నీ చేస్తుంది, దానికి ఏ ఇంద్రియాలు అక్కర్లేదు, ఏ పుస్తకాలు అక్కర్లేదు, సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం అంతటా ఉంటుంది. దానికి ఏ కాళ్ళు అక్కర్లేదు, అన్ని చేతులు అక్కర్లేదు చేయటానికి. అంతా జరిగించేది ఆత్మస్వరూపం. అట్టి ఆత్మస్వరూపమే మనం కదా. ఇక చక్షువులతో, ఈ చెవులతో, నోరుతో, ముక్కుతో, ఇవన్నీ ఎందుకు? మనసుతో ఏంటి పని? ఇవన్నీ ఉండటం వల్లే నువ్వు స్థూలానికి వచ్చి నిస్సహాయుడై భూమి మీద ఉన్నావు. వీటి పరిస్థితి అంటే నువ్వు పరిగెత్తడం. జ్ఞానేంద్రియాలు చేసే పనులు మనసుకు, ఈ జ్ఞానేంద్రియాలు చేసేటువంటి పనులన్నీ కూడా మనసు ఒకటే చేస్తుంది. అంటే మనస్సును రాపిడి పెట్టి ఏకాగ్రత చేసి పరమాత్మతో అనుసంధానం చేసినట్టయితే ఆ పరమాత్మ లక్షణాలు కలుగుతాయి. అందుకనే సిద్ధులు కూడా అవే. అటువంటి అనివాదస అష్టసిద్ధులు. ఆంజనేయ స్వామి చూపించిందంతా అష్టసిద్ధులు చూపించాడు. దేనికి? ప్రచారం కోసం కాదు, వినోదం కోసం కాదు, తన అహంకారం కోసం కాదు, తన స్వామి అయిన పరమాత్ముడైనటువంటి రామ సేవ కోసం ఈ యొక్క సిద్ధులు చూపించాడు. మనకి ఏదైనా ఒక సిద్ధి వస్తే బదారం పడతాం, వచ్చింది అంటాం. 10 మంది కలిసి భజన చేస్తుంటే మనం ఉప్పొంగిపోతుంటాం. కానీ భగవంతుని యొక్క ఆదేశం అంటే, అరే నీకు ఇచ్చినటువంటి విభూతుల్ని నీవు భగవద్ అర్పితం చేయి అననే ఆదేశం. విభూతి అంటే నాకు సరిగా అర్థం కాలేదు. పూర్ణచంద్ర ఆడిటోరియంలో నేను పంచె కట్టుకొని విభూతి పూసుకొని శివలింగం పెట్టుకొని అభిషేకం కోసం అక్కడ నిలబడితే స్వామి అక్కడికి వచ్చారు పూర్ణచంద్ర ఆడిటోరియం. విభూతి పెట్టుకుంటారా అని అడిగారు నన్ను. నేను విభూతి పెట్టుకున్నాను కదా, పెట్టుకుంటారా అంటున్నాడేంటి? ఆ పరమాత్ముడు నేను బంటునైతే నన్ను ఎవరా విభూతి పెట్టుకుంటావా అని అనొచ్చుగా. ఏదో బహువచనం వాడుతున్నారు, నేను ఏదో పొరపాటు చేశాను అని గదగద వణిగిపోతున్నాను నేను. నోట మాట రాలేదండి. ఇది అవాస్తవమైనటువంటిది. ఆ దయామయుడు చాలా శాంత పురుషుడు. ఆయన ఇవ్వదలుచుకుంటే మనకు బతిమిలాడిస్తాడు, ఇవ్వదలుచుకోకపోతే మనం ఎంత బతిమిలాడినా ఇవ్వడు. ఇది అందరికీ భక్తులకు అనుభవంలో ఉన్నటువంటి విషయం. మళ్ళీ స్వామి చాలా క్లోజ్గా దగ్గరకు వచ్చి చెవిటి వాడికి వినిపించిన వాడికి
ఎట్లా చెవు దగ్గరికి వచ్చి చెప్తాడో ఆ పరమాత్ముడు వచ్చి విభూతి పెట్టుకుంటారా అన్నాడు స్వామి. నోట మాట రాలేదు, ఆనందం ఉప్పొంగిపోయింది. ఈ చెయ్యి ఇట్లా పట్టుకొని ఇట్లా అన్నాను అంతే. నేను ఏమి పెట్టుకుంటారని లేదు, ఇవ్వమని లేదు, కాదని లేదు. స్వామి ఇట్లా సృష్టించి విభూతి ఇచ్చాడు. అందరూ చూస్తూనే ఉన్నారు, 10,000 మంది జనం పైన అంతా కూడా. ఆ విభూతిని నేను అమాంతం నోట్లో వేసుకున్నాను. మరి కుటుంబ సభ్యులతో కూడా మాటపడ్డాను. ఏమయ్యా, స్వామివారి ఇచ్చిన విభూతి తీసుకురాకూడదా? మూట కట్టుకోవచ్చు కదా, నువ్వు అంతా నువ్వే మింగి కూర్చున్నావు అన్నారు. నాకేం తెలియలేదు, నోట్లో వేసేసుకున్నాను. దాని వల్లనే ఈ గ్రంథాలన్నీ దాదాపు 20 పుస్తకాలు స్వామి రాయించాడని దాని వల్లనే రాయిస్తున్నాడు. శాస్త్రంలో ఉన్నటువంటి లోతులను మనకు అవగతం చేసేటట్టు ఆ బుద్ధిని వికసింపజేశాడు. స్వామి స్పర్శను కలిగింపజేశాడు నాకు. స్పర్శ ఒక్కోసారి ఇట్లా ఈ భుజం మీద ఇట్లా కొడతాడు. మనుషులు ఎవరో ఉండరు, చేస్తున్నా. రాత్రి 11, 12 అయింది. ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నా కారులో. ఫ్రంట్ సీట్ లో ఇంకో ఆయన ఉన్నాడు, సదాశివరావు గారు ఉన్నారు. టపీ మీద కొట్టాడు. సరే, అంతకుముందు నేను ఏదో ఆలోచిస్తున్నాను, ఈ పిచ్చి ఆలోచనలు పోవాలని టపీ మీద కొట్టాడు. అంటే భగవంతుడు మన ఇంట వెంట కంట దంట ఉన్నాడు. ఇది వాస్తవం, ఏదో రైమిటిక్ గా చెప్పినటువంటి మాటలు కాదు. కనుక ఆ విభూతి ఏంటో నాకు తెలియక పద్మనాభ శాస్త్రి గారు హారతి ఇస్తారు స్వామికి. ఆయన దగ్గరికి వెళ్ళి, అన్న ఏంటి అసలు ఈ విభూతి అంటున్నారు, నేను విభూతి పెట్టుకున్నాను కదా, ఏంటి విభూతి పెట్టుకుంటావంటారు ఏంటి స్వామి అంటే, అరే నీకు మతి లేదు, విభూతి అంటే ఈ విభూతి కాదురా, దైవ విభూతులు కావాలా అని అడిగాడు స్వామి. దేవుడే నీ దగ్గరికి వచ్చి, నువ్వు కావాలని అనలేకపోయావేంటి, నువ్వు ఎందుకు ఎంత పని చేశావు అన్నారు. ఏం లేదులే అన్న, నేనేం చెప్తే విభూతి పెట్టాడు, ఆ విభూతి తిన్నాను అన్నాను. ఇంకే పో అన్నాడు. అట్లా నాయనలారా, భగవంతుడు అందరికీ సొత్తు. స్వామి అందరూ మ్యూట్ చేయండి, ఫోన్ మ్యూట్ చేయండి. స్వామి అందరి వాడు, అట్లానే అందరికీ అందని వాడు. ఎంత వెన్నపూసైనా సముద్రంలో పోయేసినంత మాత్రం అది కరగదు, కొంచెం వెచ్చ చేస్తే కరుగుతుంది. అట్నే వెట్ టు ఐస్ టు వెల్కమ్ సాయ్. మనం విషయాల మీద కాదు, ఈ ప్రాపంచిక సుఖమేందుకు కాదు మనం ఏడ్చేది, స్వామి పాదాల యందు మన అజ్ఞానం పోవాలని ఏడిస్తే అప్పుడు స్వామి కరుణిస్తాడు, దానికి సందేహం లేదు. వెట్ టు ఐస్ టు వెల్కమ్ సాయ్, అదే మనం చేయాల్సినటువంటి. అయితే జ్ఞానేంద్రియాలు చేసే పనులన్నీ మనసు ఒకటే చేస్తుంది. గుడ్డివాడు పుస్తకం నువ్వు మనసుతోనే చదువుతున్నాడు కానీ కంటితో చూస్తున్నాడండి లేదుగా. జ్ఞాని దివ్య చక్షుల ద్వారా, జ్ఞాన దృష్టి ద్వారా చేస్తాడు. ఇంద్రియాలు లేకపోయినా ఇంద్రియాలు చేసేటువంటి కార్యాలు చేస్తాడు. సంపూర్ణ జ్ఞాని పరమాత్మలో ఐక్యమవుతాడు, ఏకరూపుడైతాడు. అప్రమేయుడైనటువంటి అప్పుడే ఆ పరమాత్మ తాను ఒకటిగా భావించి తానే బ్రహ్మం అనేటువంటి యొక్క అనుభూతిని పొందుతాడు. బ్రహ్మానుభవం పొందేటప్పుడు జ్ఞానానందమును అనుభవించవచ్చు. ఈ బ్రహ్మానుభవం కలిగినప్పుడు జ్ఞానము ఆనందము రెండు వస్తాయి. దీనికై ఎడతగినటువంటి తపస్సు ఉండాలి, తప్పించాలి. తపస్సు అంటే అడవిలోకి పోయి మనం దండక మండలములతో, కాషాయ వస్త్రములతో తపస్సు చేయటం కాదు.
ఆలు పిల్లలను వదిలేసి వెళ్ళడం తపహ అంటే స్వామి అనుగ్రహంకై తపించడం. సాయిరాం సాయిరాం సాయిరాం, ఇదే తపస్సు. ఎప్పుడు అనుకోవాలి. భగవత్ చింతన అవసరం సదా. శుద్ధ అంతఃకరణను తెలుసుకుంటే సాధన భక్తి సాధన అవుతుంది. దాని గమ్యం జ్ఞానము. జ్ఞానం వస్తుంది. పరమేశ్వరునికి భూత భవిష్యత్ వర్తమాన కాలములు కర్తలామకములు ఆయనకు అన్ని తెలుసు. అందుకనే మనం ప్రస్తుతాన్ని చూస్తాము, స్వామి ఎక్కడో చూస్తాడు. బెంగళూరులో వెళ్ళినప్పుడు వటువులందరినీ కూడా నీవు ఆశీర్వదించమని నాకు ఒక బేసిన్‌లో అక్షతలన్నీ పెట్టి నన్ను స్వామి దగ్గరికి పంపించారు. స్వామి వస్తున్నాడు. నారాయణరావు గారు పక్కనే ఉన్నాడు. మరి ఆ బాధ్యత నాకు అప్పచెప్పాడు. ఆ స్వామి చూస్తే నేను గదగద వణుకుతున్నాను. అరే! ఆ మాట చెప్పబోయా వటువులు అయ్యా వటువులు 49 మంది వచ్చారు. వీరిని ఆశీర్వదించు తండ్రి అని చెప్పాను. స్వామి దీన్ని ఇట్లా అని బియ్యం వేస్ట్ చేయొద్దన్నారు స్వామి. ఎందుకంటే అంతకుముందు కులవంత హాల్‌లో ఆడిటోరియంలో అందరికి అక్షతలు వేసేటప్పటికి కొన్ని బస్తాల అక్షతలైనయి. ఏమైంది, నెత్తిన ఉంటాయి అవి, కింద జారిపోతాయి కదా. అది స్వామి గ్రహించి బియ్యాన్ని వేస్ట్ చేయొద్దన్నారు. నారాయణరావు గారిని సరిగ్గా చెప్పలేదు అని వెంటనే వచ్చి ఇదే మాట అంటే ఆయన కూడా అదే మాట చెప్పారు. అని కాస్త 2 అడుగులు ముందుకెళ్ళాడు. నేను వెనక ఉన్నాను. 4 అడుగులు ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి నా గుండె మీద చేయి పెట్టాడు స్వామి. ఇదెక్కడిది? అసలు ముందుకు పోయేటువంటి స్వామి వెనక్కొస్తాడా? అది ఎందుకో నాకు అర్థం కాలేదు. తర్వాత కొన్ని ఏళ్లకు నాకు హార్ట్ అటాక్ అయినప్పుడు స్వామి అట నన్ను కావలించుకున్నట్టుగానే పట్టుకొని నా హార్ట్ అటాక్‌లో ఏ డ్యామేజ్ లేకుండా మళ్ళీ సాధారణ జీవితాన్ని ఇచ్చారు స్వామి. అంటే స్వామి దృష్టి ఇప్పటిది కాదు, తరాలది. ఒక మనిషిని చూస్తే వాళ్ళ సంస్కారం ఎన్ని జన్మల సంస్కారం గ్రహించగలడు. సర్వజ్ఞుడు కదా భగవంతుడు. ఇప్పుడు సంగతి ఆలోచించడు. మనం అంతా ఇప్పుడు సంగతే మనం ఆలోచిస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. భగవత్ చింతన అందుకని స్వామి అనుగ్రహానికి ఎప్పుడు భగవత్ చింతన అవసరం. శుద్ధ అంతఃకరణం తెలుసుకుంటే సాధన. ఈ అంతఃకరణను శుద్ధి చేసుకోవడానికి ఆ భగవత్ స్మరణే భక్తియే సాధన. అంతే. దాని గమ్యము జ్ఞానము. భక్తి అంటే భజన చేయటమే భక్తి కాదండి. పరిమితమైనటువంటి గంటన్నర పూజ చేయటమే భక్తి కాదండి. అదే కాదు. భజన 1 గంట చేస్తే అదే భక్తి కాదండి. ఆ స్వామి యందు అనురక్తి అయి సదా స్వామి నామం చేస్తూ ఆ స్వామిని మనస్సులో ఊహించుకుంటూ నిలుపుకోవటమే భక్తి అని అంటారు. భక్తి తారాస్థాయికి వెళ్ళినప్పుడు భక్తికి భగవంతుడికి ఉన్న తారతమ్యము నశిస్తుంది. అభేద దృష్టి కలుగుతుంది అన్నారు స్వామి అన్నారు ఈ మాట కూడా. పరమేశ్వరునికి భూత భవిష్యత్ వర్తమాన కాలము కరతలామకుడు. అతడు సర్వజ్ఞుడు. ఇదంతా నాటకం. ఈ నాటకంలో తెలుసు. నాటకం రాసేవాడికి ముందుగానే అన్ని పాత్రలు తెలిసిపోతాయి. కానీ చూసేవాడికి మనకు ఆ రంగస్థలంలో ఏ సీన్ అయితే ఆ సీన్ వరకే చూస్తాడు. అంతవరకే ఆయన జ్ఞానం. అలాంటి ప్రేక్షకులం మనం. నాటకం ఆడించేవాడు సాయిరాముడు. తర్వాత జీవుని హృదయంలో పరమాత్మ జ్ఞాన స్వరూపుడై సూక్ష్మములకు సూక్ష్మముగా ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు? ప్రతి జీవుని హృదయంలో కూడా పరమాత్మ జ్ఞానస్వరూపుడై అయితే చైతన్య స్వరూపుడై
సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి. అందుకనే స్వామి అంటారు, సూక్ష్మమైనట్టి అనువున్న సూక్ష్మమగుచు, సూక్ష్మమైనట్టి అనువున్న సూక్ష్మమగుచు, మేటి వస్తువునను మేటయగుచు, అంతటను సాక్షి అయి అలరునట్టి, ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయగును. సూక్ష్మంలో మరీ సూక్ష్మం అన్నారు. ఆ సూక్ష్మానికి పరిమితం చెప్పలేదండి. అనోరణీయాం అంటారు, కఠోపనిషత్తు వస్తుంది. అనోరణీయాం మహతో మహీయా. సూక్ష్మం అంటే మనం చెప్పలేనంత సూక్ష్మం. మన అంతేగా సూక్ష్మాతి సూక్ష్మమైన జీవరాశులు, చిన్న పురుగులు ఉంటాయి. దానిలో కూడా, దాని హృదయ గుహలో కూడా పరమాత్ముడు ఉన్నాడు అంటే ఆయన ఎంత సూక్ష్మమై ఉంటారు? చాలా సూక్ష్మాతి సూక్ష్మం ఉంటాడు. ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మ. సూక్ష్మాతి సూక్ష్మాన్ని వదరు ఆత్మగా, బృహత్తరమైన తత్వాన్ని బ్రహ్మగా వర్ణించిన ఈ ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే ఆత్మయే. ఈ రెండు ఒకటే. ప్రపంచ ధోరణి చర్చి అంతర్ముఖుడై ఆత్మయందు దృష్టిని మరల్చాలి. మనోవృత్తులు ఎచ్చట ఉత్పన్నమవుతున్నాయో గ్రహించాలి. మనం జపం చేసుకుంటాం, మనం ధ్యానం చేసుకుంటాం, ఎక్కడెక్కడో భావాలు వస్తాయి. అదే అదే భావాలు వస్తున్నాయి కాబట్టి నేను చెడిపోయానని తగలేసేసి సార్ నేను భ్రష్టుడు అయిపోయానని అనుకోకూడదండి. అది సహజంగా వస్తుంటాయి. దానికోసం మీరు మనం ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. భయపడకుండా ఈ భావాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీనికి మూలం ఏంటి? ఏనాడో మనం చేసినటువంటి వ్యవహారంలో ఉన్న మనుషులు ఇప్పుడు అసలు ఉన్నారు, ఈ భూమి మీద లేకుండా కూడా ఉండొచ్చు. అది శాశ్వతం కాదు కదా. కాబట్టి అది శాశ్వతం కాదని మనసుతో తిరస్కరించాలి. అప్పుడు మళ్ళీ ఆ ఒత్తులు రాకుండా ఉంటాయి. అప్పుడే సంకల్పాలు తగ్గుముఖం పడతాయి. సంకల్పాలు వస్తూనే ఉంటాయి. ఈ సంకల్పాలన్నీ పోతే బ్రహ్మాకార వృత్తి, అంతా బ్రహ్మం అనేటువంటి ఆలోచన, నిరంతరం ఆలోచన కలుగుతుందండి. దానివల్ల సచ్చిదానంద రూపస్థితి స్థిరపడుతుంది. అట్టి జ్ఞానానికి ఎట్టి సుఖములు దుఃఖములు ఉండవు. ఆత్మానంద సాగరంలో మునిగి ప్రపంచమును మర్చిపోతాడు. బ్రహ్మాభ్యాసము అంటే ఇక్కడ జ్ఞాన వాహినిలో బ్రహ్మాభ్యాసము అని ఉంటుంది. అంటే ఎప్పుడు బ్రహ్మమునే తలంచుట, ధ్యానించుట, బ్రహ్మతో కలిసిపోవుట అని అర్థం. బ్రహ్మచింతన అంటే ఆత్మాభ్యాసము, జ్ఞానాభ్యాసము అంతా ఒకటే. మనసు విషయాసక్తి వలన, విక్షేప శక్తి వలన వెలుపలకు పోతుంది. ఈ ఈ ఇంద్రియాలు బయటికి వెళ్ళడానికి కారణం ఏంటంటే మనసుకు రెండు శక్తులు ఉన్నాయండి, మాయాశక్తులు. ఒకటి ఆవరణ, విక్షేపము అంటారు. విక్షేపం అంటే మనసులో చాంచల్యం ఎంత ఉంటుందంటే ఈ మనసు ఈగలాగా ప్రవర్తిస్తుందండి. ఇటు పాకి బండి మీద వాళ్తుంది, దాని తప్పదగా పంచదార లడ్డు మీద వాళ్తుంది, దానికి విచక్షణే లేదు. అది మనసు. అట్లానే మనసు ఎప్పుడు కూడా కావాలి వద్దు, కావాలి వద్దు, కావాలి వద్దు, కావాలి. ఎందుకు కావాలి, ఎందుకు వద్దు అవన్నీ అక్కర్లేదు. అదే ఆలోచించేది బుద్ధి. ఈ రెండిట్లో ఏది గెలిస్తే దాన్నే చింతిస్తుంది చిత్తం. ఫలితానికి గర్వపడుతుంది అహంకారం. ఇవన్నీ కలిసి అంతఃకరణాలు అన్నారు. అంటే మనసు విషయాసక్తి వల్ల, విక్షేపం వల్ల
వెలుపల పరిగెత్తుంది. కానీ మరల మరల లక్ష్యం వైపు తెచ్చుకోవాలి. ఏ విధంగా అంటే దానికి ఒక చిన్న సూత్రం కూడా చెప్పారు స్వామి. కిటుకు. ఏంటి? ఓం అనుకోని మళ్ళీ వెనక్కి తిరగరా. మనసు ఏదో ఆలోచన పోయింది. ఓం అని మళ్ళీ రీబ్యాక్ చేసుకోవాలన్నమాట. ఓం అనే జపం మీద నిలపాలి. శిక్షణ, సామదాన, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానములు అనే ఉపాయాలతో మనస్సును అరికట్టాలి. ఒక చెడు ఆలోచనప్పుడు మంచి ఆలోచనలో తిప్పు. చెడు పని చేయాలి అనుకున్నప్పుడు అయ్యో మంచి పని చేసుకొని హాయిగా మంచి బట్టలు వేసుకొని సరదాగా మనం స్నేహితుల దగ్గరికి పోదాం, ఈ ఆలోచన పెట్టుకో. గదిలో ఒకడే ఉన్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది, 10 మందిలో ఉన్నప్పుడు మనిషికి ఇంకొక ఆలోచన వస్తుంది. అసలు ఈ ఆలోచనలు సత్యమేనా? సత్యం అయితే ఈ డిఫరెన్స్ ఎందుకు వస్తుందండి? ఒంటరితనం ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఈ మనసు ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతుంది. అదే 10 మందిలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మట్టు మర్యాదగా ఉంటుంది. అందుకని దీనికి శిక్షణ ఎలా ఇవ్వాలి? సామంతో, దానంతో దాన్ని నచ్చ చెప్పుకోవాలి. నువ్వు మంచి మీద వస్తే హాయిగా మనం ఇట్లా సుఖపడచ్చు అని నువ్వు బోధలు చేయాలి. ఉపరతి, నిగ్రహం కలిగి ఉండాలి. తితిక్ష అంటే ద్వంద్వాలకు ఓర్పు, సహనం ఉండాలి. మన లక్ష్యం ముందు శ్రద్ధ ఉండాలి. సమత్వము యందు అవధానం ఉండాలి. అంతా బ్రహ్మ పదార్థమైన అవధానం ఉండాలి. ఒకటే గుర్తు దీనికి, అంటే కొంచెం ప్రాక్టికల్ గా మనం మాట్లాడతాం, థియరిటికల్ గా కాదు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక పిచ్చి ఆలోచన వస్తుంది. అదే 10 మందిలో ఆలోచన చెప్పగలవా? చెప్పలే. దానికి సంస్కారం, 10 మంది ఏమని అనుకుంటారేమో, ఇవన్నటువంటి ఆలోచనలు వస్తాయి. ఒంటరిగా ఉన్నప్పుడు నేను స్వేచ్ఛగా అంటారు. ఓరి నాయన, 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ బ్రహ్మ పదార్థమే ఉన్నది. భగవంతుడు సర్వాంతర్యామి అని అంటున్నావే. నువ్వు అక్కడ ఆలోచించేటప్పుడు అక్కడ స్వామి ఉన్నాడు అనేటువంటి భావన చటక్క మనం వచ్చిందా, ఆ ఆలోచన నుంచి మనం బయటపడతాం. అది గుర్తుపెట్టుకోండి. ప్రాక్టికల్ నాలెడ్జ్. ఆలోచన రాగానే చటక్కన అక్కడ స్వామి ఉన్నాడు అనేటువంటి యొక్క భావన దృఢం చేసుకోండి, ఇక ఆలోచన పోతుంది. 10 మంది ఉంటేనే ఇది బాగుండదు ఈ మాట చెప్పడం అనేటువంటి వాడికి స్వామి అక్కడ ఉంటే కులవంతాలో ఈ ఆలోచన వస్తుందే వరకు రాదు. ఎంతో అటెన్షన్ పోజులో ఉంటాం, ఎంతో ఏకాగ్రతతో ఉంటాం. బయటకు వస్తే అనేకాగ్రత విచ్చలవిడిగా ఉంటుంది. బయట స్వామి లేడా? వెలుపల బయట అంతటా ఉన్నాడు కదా ఆ స్వామి. అప్పుడు స్వామి దగ్గర ఉన్నాడు అనేటువంటి అవేర్నెస్ ఎంత వరకు మనం ఫీల్ అవుతున్నాం, ఆ ఫీలింగ్ వచ్చిన కొద్దీ స్వామి ఇక్కడే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు అనేటువంటి భావన వస్తే ఎట్టి చెడు పని చేయం, ఎట్టి అవివేకమైనటువంటి పని చేయం, సదా ఆనందాన్ని అనుభవిస్తాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత అందుకనే మనం ఏ అన్నం తిన్నా కూడా, ఒక కూరతో అన్నం తిన్నా కూడా, లేకపోతే మజ్జిగతో అన్నం తిన్నా కూడా కడుపు నిండుతుందండి, ఏం ఇబ్బంది లేదు. కానీ ఎన్ని రుచులు కావాలి మనకు? డిషెస్, చాలా డిషెస్. డిన్నర్ అయితే ఇంకా డిషెస్ ఎక్కువ ఉంటాయి. డిషెస్ యొక్క విషెస్ గురించే డిషెస్. మన కోరికలు పెరుగుతాయి, దానికి ఏదో డిషెస్ ఉంటాయి. కానీ ఈ మనసుకు రెస్ట్ ఇస్తే మనకు పక్క దోవపోతుంది. కనుక భజనలు పెట్టారు స్వామి, ప్రార్థనలు పెట్టారు, సత్వగుణ ఆలోచనలు అనేటువంటిది స్టడీ సర్కిల్స్ పెట్టారు.
సత్సంగాలు పెట్టారు, లిఖితనామ జపం పెట్టారు, పూజలు పెట్టారు. ఏం లేదు, రెస్ట్లెస్గా ఏదో ఒకటి చేస్తుండాలి. ఇలా చేస్తే మనసు యొక్క చంచలం తగ్గుతుంది. అందుకనే మనం ఏం చేస్తాం, ధ్యానం చేసే కొలది కొత్త ఆసక్తులు బయలుదేరుతాయి. సాధనా ఫలితమే నిర్వికార కల్ప సమాధి. అసలు మనం ఇప్పుడు ఆలోచించింది ఏ అనుభవంలో ఉంది, ఇవి విలక్షణమైనటువంటి ఆలోచనలు వస్తాయి. జ్ఞానానికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎన్నో వస్తాయండి. జ్ఞానాభ్యాసం పెరిగిన కొద్దీ. ఆమె అంతర్వాణిలో అప్పుడప్పుడు అన్ని చెప్తుంటారు. చెప్పింది నేను రాసుకుంటాను, నా అనుభవంలో నేను చెప్తున్నాను. కానీ నా పర్సనల్ మ్యాటర్స్ కానీ ఇంకొకరి పర్సనల్ మ్యాటర్స్ కానీ నేను అడిగితే చెప్పరు. ఆ ఛానల్ లేదు నా దగ్గర. ఆయన చెప్పింది వింటమే. ఆ చెప్పే అన్ని కూడా హైలైట్స్గా ఉంటాయి. ఒక పుస్తకం అంతర్వాణి వచ్చింది, ఇంకా స్వామి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు, అప్పుడప్పుడు చెప్తుంటారు. అయితే ఏదో నాకు వస్తుందనేటువంటి ఆసక్తి ఉండకూడదు. ఉన్నదా మొట్టికాయ వేస్తాడు, అంతర్వాణి ఆపేస్తాడు. కాబట్టి ఇది స్వామి ప్రసాదం అనుకోవాలంటే. కాబట్టి సాధనలు పెరిగిన కొద్దీ అట్టి సాధనా ఫలితమే నిర్వికల్ప సమాధి. నిర్వికల్పం అంటే సంకల్పము, నిర్వికల్పము. ఏ కోరిక లేనటువంటి సమస్థితిని నిర్వికల్ప సమాధి అంటారు. ఈ సమాధి ఫలితం ఏంటంటే బ్రహ్మజ్ఞానము. బ్రహ్మజ్ఞాన ఫలమే మోక్షము. అదే జనన మరణముల నుండి విముక్తి. ఆత్మజ్ఞాన సాధనకు ఏం కావాలి? 3 కావాలండి ఆత్మజ్ఞాన సాధనకు. వాంఛా పరిత్యాగము, కోరికలు అసలు ఉండకూడదు. మనో నిర్మూలనము, మనసులో ఏ ఆలోచన ఉండకూడదు. తత్వజ్ఞానము, నేనే ఆ బ్రహ్మస్వరూపం అనేటువంటి నిరంతర జ్ఞానము. ఇవి ఎప్పుడైతే సమానంగా మానవుడి హృదయంలో కనుక డ్రిల్లింగ్ జరుగుతుంటే ఖచ్చితంగా వస్తుందండి ఆత్మజ్ఞానం వస్తుంది. వాసనా ఫలితమే ఇంద్రియ భోగాసక్తి బంధనము. మనోనాశనముకు సాధనాలు ఏంటి అంటే వివేకము, ఆత్మచింతన, విచారము, శమము, దమము, వైరాగ్యము, త్యాగము అన్నారు. మనోనాశనం కావాలంటే సులభంగా అవుతుందా? నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలి, అంతా బ్రహ్మం అనేటువంటి చింతన ఉండాలి, విచారణ ఉండాలి. మనం చేసే దాంట్లో మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, ఇది మనకు ఉపయోగమా, సమాజానికి ఉపయోగమా, మన స్వామి మెచ్చుతాడా అనేటువంటి యొక్క విచారణ కూడా ఉండాలి. శమము అంటే మనో నిగ్రహం ఉండాలి, దమ్మము అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి, వైరాగ్యము ఈ చూసేది ఇదంతా దృశ్యం నష్టం అనేటువంటిది ఉండాలి. ఉండి దానిని త్యాగం చేయాలి, అనిత్యాన్ని త్యాగం చేయాలి. ఈ విధమైనటువంటి డ్రిల్లింగ్ నిరంతరం సాగుతుంటేనే మనసులోని వాసనలు పోతాయా, లేకపోతే అంత సులభం కాదు అని అన్నారు స్వామి. ఏ నిమిషమైనా ఇంద్రియాల తిరుగుబాటు రావచ్చు. యోగికి, త్యాగికి వచ్చినటువంటి చాలా సన్నివేశాలు ఉన్నాయి. అయితే వాళ్ళు తిప్పుకుంటారు. వాళ్ళు రబ్బర్ బంతి లాంటి వాళ్ళు. బంతి కొట్టంగానే మళ్ళీ పైకి లేస్తారు. మనం మట్టి ముద్దలాంటి వాళ్ళు, కింద కొట్టంగానే తప్పకుండా ఖర్చుకుంటుంది, అంతే, బయటికి పైకి లేవడం. కాబట్టి ముఖ్యంగా మనకి ఏం తెలుసునా, ప్రపంచ ధోరణి అందుండేటువంటి వారితో మనం కలియరాదు అన్నారు. మింగిల్ కావద్దు. ఎల్లప్పుడూ తత్వజ్ఞానాభ్యాసమునందే తత్వజ్ఞానం యొక్క స్నేహమే మనం చేయాలి. కోరికలు వృద్ధిపరచకూడదు, కాలమును వృధాగా గడపరాదు. సుఖమనే కోరుకుండటం చాలా పొరపాటు. అన్నిటికన్నా త్యాగం, గొప్ప త్యాగం ఏంటి అంటే సుఖాన్ని త్యజించటమే పెద్ద త్యాగము అన్నారు స్వామి. ఇది చాలా చూడండి ఎంత బాగుందో. ముక్త స్థితి, దీన్నే జ్ఞానస్థితి, జ్ఞాని స్థితి అంటారు. సుఖ దుఃఖాలు మనోధర్మాలు. మనోనాశంతో సుఖ దుఃఖాలు నశిస్తాయి.
మనసు ఎప్పుడు దేహంతో కలుస్తుందో అప్పుడే బాధలు ఉంటాయి. చూడండి, మనసు దేహంతో ఉన్నప్పుడే బాధ ఉంటుంది. మనకు ఎనెస్థీషియా ఇస్తే ఈ మనస్సు దేహంతో సంబంధం లేకుండా ఉండే స్థితిని కల్పించడం వల్లే వాళ్ళు సర్జరీ చేస్తుంటారు. జ్ఞాని తన మనస్సును దేహం నుండి వేరు చేసి ఆత్మ యందు ఇమర్చగలుగుతున్నాడు. ఈ జ్ఞాని అయితే ఈ ఎనెస్థీషియాతో సంబంధం లేకుండానే తన శరీరాన్ని మనస్సు నుంచి విడగొట్టేస్తాడు. ఆత్మయందే తాను అనురక్తుడై ఉంటాడు. ఆత్మజ్ఞానం పొందినటువంటి మహాత్ములను తప్పక పూజించాలి. అట్టి వారు చాలా పవిత్రులు, ద్వంద్వరహితులు. వాళ్ళ కష్టం కానీ, సుఖం కానీ, లాభం కానీ, నష్టం కానీ ఏమీ ఉండదు. స్వతంత్రులు. లోకంలో ఎట్టివారైనా చివరకు ఆత్మ సామ్రాజ్యాన్ని పొందవలసిందే. గుర్తుపెట్టుకోండి, ఇది బ్రహ్మ రహస్యం నాయన. ఉపనిషత్ శాస్త్రములు, వేదములు ఇవన్నీ రహస్యాలు. దీన్ని తెలియాలంటే జ్ఞాని సాధన ఫలితము గ్రహించాలి. జ్ఞాని యొక్క జ్ఞాని యొక్క గమ్యము తెలుసుకోవాలి. ఆ గమ్యం మోక్షము. జన్మాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ జ్ఞానమే కాలాంతర్గతంగా లోకేశుని చేరుస్తుంది. ఆ పరమాత్మను ఐక్యం చేస్తుంది. ఈ కాలాంతర్గతం ఎందుకని చెప్పామంటే, గడిచిన జ్ఞానం రాకముందు మనం ఎన్నో కర్మలు చేస్తే ఆ కర్మ ఫలాలన్నీ కూడా పరిపక్వ దశకు వచ్చినాయి. అవి వస్తాయండి. పరిపక్వ దశకు లేని నశిస్తాయి ఈ జ్ఞానం వల్ల. అది దానికి ఉన్నటువంటిది. తర్వాత స్వామి కొన్ని చెప్పినటువంటి పద్య రూపంలో చెప్పినటువంటి వినిపిస్తాను. సర్వ వేదాంత సారమెల్ల ఒక వాక్యాన చెప్పుదు ఒక్కసారి. ఒకేసారి చెప్తాను. సర్వ వేదాంత గ్రంథాల సారమెల్ల ఒక వాక్యాన చెప్పుదు ఒక్కసారి. అఖిల భూతములందున్న ఆత్మ నేను ఒక్కటే అని మరి తలపరయ్యా. అన్ని వేదాంత గ్రంథాల్లో ఉన్నటువంటి సారం ఒక్క వాక్యంలో చెప్తానయ్యా. అన్ని భూతములలో ఉన్నటువంటి ఆత్మతత్వము నేను ఒక్కటే అని అనుకోండి చాలు. అదే పెద్ద సాధన అన్నారు స్వామి. లేనిది అని చెప్పంగలరు కానీ బ్రహ్మమిది అని చెప్పంగ ఎవరి తరము. నిత్య సత్యము జ్ఞానంబు బ్రహ్మమతనే వాక్కునకు అలవి కానిది వసుధయందు. ఈ బ్రహ్మ పదార్థంను లేదు లేదు అని చెప్తారే గాని నా ఇతి, వేదం కూడా చెప్తుంది నా ఇతి, నే శబ్దంతో నా ఇతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదంటే ఏది కాదు. ఇవి మనకు కనపడి చూసే ఏవి కాదు, ఇంకేదో ఉంది. ఈ మనసుకు ఆవతలు ఉంది అని చెబుతాయి. కానీ బ్రహ్మ పదార్థం ఇదని ఎవరు చెప్పలేదు. అది నిత్యమైంది, సత్యమైంది. వాక్కుకు చెప్పడానికి అలివి కానిది అని స్వామి చెప్తారు. దేవుడెక్కడల్చు దేవులాడగలేల, దేవుడెక్కడల్చు దేవులాడగదేల. దేవుడుండే నీదు దేహమందే, దేవుడుండే నీదు దేహమందే. దేవుడు ఎక్కడో ఉన్నాడండి, అటు ఇటు తిరుగుతావు ఎందుకు? నీ దేహంలోనే ఉన్నాడు. దైవమే నీవయ్యు దైవంబు వెదకుట. నీవే దేవుడు అయి దేవుని వెతకటం నిన్ను నీవు వెదకున్నట్లుగాదా. నేను ఎక్కడున్నాను పరిగెత్తే ఎంత పిచ్చోడు అనుకుంటారో, దేవుడు ఎక్కడున్నాడు అని పరిగెత్తే అంత పిచ్చోడే అనుకుంటారని స్వామి అన్నారు. చుక్కలన్నీయు బ్రహ్మ, సూర్యుండు బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, స్వర్గమన్నను బ్రహ్మ, వైకుంఠమది బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, మరి తండ్రి బ్రహ్మ, భాగ్యమన్నను బ్రహ్మ, వాళ్ళ
వాళ్ళభ్యమది బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మదేవి బ్రహ్మ. పుట్టించునది బ్రహ్మ, పోషించునది బ్రహ్మ, గిట్టించునది బ్రహ్మ, గృహిణి బ్రహ్మ. కర్మలన్నయు బ్రహ్మ, కాలంబు బ్రహ్మ, ప్రకృతి అంతయు బ్రహ్మ, ఆదిశక్తి బ్రహ్మ. సర్వమును బ్రహ్మ, ఈ సభయు బ్రహ్మ, సత్యమును తెలుపు ఈ సత్య సాయి బ్రహ్మ. 27/1997లో చెప్పారు ఈ పద్యం. పద్య సూక్తుల్లో ఉన్నాయండి ఇవన్నీ, మీరు చూసుకోండి. కానుపించటి జగతిలో కానరాక అందు వెల్గొందు చైతన్యమాత్మరూపు. ఈ కనిపించేటువంటి జగత్తులో కానరాకుండా అందులో వెలిగేటువంటి చైతన్య స్వరూపమే ఆత్మస్వరూపం. మనులయందు సూత్రంబు మనులయందు సూత్రంబు మదిరెగను, మనులయందును సూత్రంబు మాదిరిగను, విశ్వమందున నిండను విశ్వవిభుడు. మనులు కనపడతాయి, అవన్నీ కూర్చడానికి దారం లోపల ఉంటుంది, ఆ దారం కనపడదు. అట్లానే ఈ కనిపించేటువంటి జగత్తులో ఉన్నటువంటి వీటన్నిటి కూడా సూత్రంగా ఉన్నటువంటిది ఆ బ్రహ్మస్వరూపం అంటారు. ముక్తి అనగ వేరు ఆకాశంబున లేదు. ఆకాశంలో ముక్తి లేదు. చిత్తవృత్తులడంచి నిశ్చింత నుండు స్థితి మోక్షము దాన నశించుమాయ. ఈ చిత్తవృత్తులు నశిస్తే అదే మోక్షం. దానివల్లనే ఈ యొక్క మాయ నశిస్తుంది. ఆత్మయేగు సర్వమన్యంబుగాదు. ఉన్నదంతా ఆత్మస్వరూపమే. దానికోసం ఎతికే పని ఏముంది అని స్వామి చెప్పారు. దీంతో 7, 8 ప్రబోధలు జ్ఞానవాహినిలో మనం అధ్యయనం చేసుకున్నాం. జై సాయిరామ్. సాయిరామ్ నీదయ, సాయిరామ్ నీదయ, సాయిరామ్ నీదయ.